నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. నేను సతీష్. ఈ సీజేపీ ఉద్యమం తర్వాత ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చూస్తున్నాము, రిజర్వేషన్ హటావో ఆందోళన అంటూ సమానంగా ఆ ఫాలోవర్స్ పెంచుకుంటూ పోతూ పెద్ద ఎత్తున కూడా కనిపిస్తాం. నిజంగా దేశంలో రిజర్వేషన్ల విషయంలో సవరణ జరగాలా, లేకపోతే రిజర్వేషన్లను రద్దు చేయాల్సిన పరిస్థితి ఉందా? రిజర్వేషన్ని ఎవడొచ్చినా కానీ ఆ రిజర్వేషన్ని అంటారు కదా, ఏమీ చేయలేడు. దాన్ని ఏమీ చేయలేడు. ఆడికి దమ్ముంటే ఆ రిజర్వేషన్ హటావు అన్నటువంటి ఎవడైతే మనువాది ఉండో, ఎవడైతే ఆ తీవ్రవాది, వాడిని అలాంటి వాళ్ళని తీవ్రవాదులతోనే పోల్చాలి. ఆ తీవ్రవాదే వాడు. అలాంటి తీవ్రవాదుల్ని వాళ్ళు ఏమీ చేయలేరు, ఏం చేయలేరు. దాన్ని ముట్టుకోవాలి అని అంటే ఫస్ట్ సంస్కరణలు చేయి. ఎవరైతే దళిత బహుజనులు ఉన్నారో, ఎవరైతే దళితులు ఉన్నారో భూములు జాతీయం చేయండి, ఆస్తులు జాతీయం చేయండి, సమానంగా చేయండి, అందరికీ వాటా చేయండి. మేమెంతో మాకంత కాదు, మనమెంతో మనకంత. మేమెంతో మాకంత కాదు, మనమందరం ఎంతో మనందరికీ అంత. ప్రభుత్వ ఆస్తుల వరకే చేయాలా, ప్రైవేట్ మొత్తం ప్రైవేట్ కూడా చేయాలి. ఇక రిజర్వేషన్ నేనే చెప్తున్నా అంటే ఇక్కడిగా రిజర్వేషన్ అవసరం లేదు. భూముల్ని ఆస్తుల్ని మొత్తం జాతీయం చేయండి. వైద్యంలోని, ఉద్యోగంలోని, ఉపాధిలోని, తర్వాత విద్యలోని, అన్నిట్లోని సమాన అవకాశాలు ఉచితం చేసేయండి. విద్యను ఉచితం చేయండి, వైద్యం ఉచితం చేయండి, ఉపాధిని కల్పించండి. అది ముఖ్యంగా ఈ మూడింటిని ఉచితంగా కల్పించండి. ఎంత పెద్ద రోబోటిక్ సర్జరీ అయినా సరే ఫ్రీగా చేయండి. రిజర్వేషన్ వద్దు, కులాలు వద్దు. నాకు కూడా వద్దు, నేను కూడా రాసిస్తాను. ఈ ప్రశ్న మొన్న రెడ్డి జాగృతి అధ్యక్షుని అడిగినప్పుడు ఏమన్నాడంటే, ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు. అన్నదమ్ములో ఒక ఆయన ఎక్కువ సంపాదించి తక్కువ సంపాదిస్తేనే సోదరులే వాళ్ళ ఆస్తిని సమానంగా పంచడానికి, కానీ సంపాదించిన ఎక్కువ సంపాదించిన అయినా కొంచెం ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపడం. అలాంటిది ఎట్లా ఇస్తారు? ఈ ఆస్తుల పంపకం ఎట్లా ఉంటుంది అసలు? మరి అంటే అమ్మ పెట్టదో అడుగు తినలేదు, నువ్వు ఎట్టాగో ఇయ్యో. ఎందుకు మరి ఏడుపు ఎందుకురా మీ అందరికి రిజర్వేషన్ల మీద? మీరెవరు? వీళ్ళని సాధించుకునేవారు, ఉన్న రిజర్వేషన్లు కొనసాగనివారు. ఎలా బ్రతకాలి? మీకు బానిసల్లాగా బ్రతకాలా? మీరు ఈరోజు కష్టపడ్డోడు గొప్పవాడు అవుతారంటే ఈరోజు కూలోడు కోటీశ్వరుడు అవ్వాలా, మిలినీర్ అవ్వాలా. కష్టపడ్డోడే అవుతుండో, కూలోడు ఇంకా దరిద్రమైనటువంటి కూలోడుగానే ఉంటుండో. నా తండ్రి కూలోడు, నా చిన్నతనం నుంచి ఇప్పటికీ కూలీ చేస్తాడు. నా తండ్రి కష్టపడలేదు. మా నాన్న అంటున్నాడు కష్టపడ్డాడు గొప్పోడు అవుతాడు. మరి కష్టపడ్డాడు గొప్పోడైతే మా నాన్న ఈరోజు ఎందుకు కోటీశ్వరుడు అవ్వలేదు? ఈరోజు కష్టపడేవాడు రక్తాన్ని వీళ్ళు పీల్చుకొని తాగుతున్నారు. వీళ్ళకి ఎక్కడ ఎంతెంత భూములు దళిత బహుజనులు గిరిజనుల నుంచి స్వాధీనం చేసుకుని లాక్కునేవి కదా. ఇక్కడ ఏడ నుంచి ఆకాశం మీద నుంచి ఊడిపడుతూ లేదా వీళ్ళ తల్లి గర్భంలో పుట్టుతూనే ఈ ఆస్తి అంతా సంపాదించుకొని వచ్చి పుట్టారా? ఇక్కడ భూమి ఎవడ సొంతం కాదు. బలవంతుడు దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. బలహీనుడు స్వాధీనం చేసుకున్న దాన్ని కూడా బలవంతుడు స్వాధీనం చేసుకుండు. ఎక్కడిది భూమి? ఎక్కడిది మీకు ఈ భూమి? ఈ భూమి అసలు ఎవరిది? ఈ భూమి ఎవరిది? ఎవరిది భూమి? ఈ భూమి ఆడిదా? ఎవడైతే తల్లిదండ్రులకు ఒకడుంటే అన్నుంటేనే ఇవ్వలేనని అన్నాడు, మరి ఆడికి ఎక్కడది ఆ భూమి? ఆడెక్కడ ఏ కూలు చేసిండు, ఏ నాట్లు వేసిండు, ఏ దుక్కి దున్నిండు, ఏ భూమి కొట్టిండు, ఏడ పోడు భూమి కొట్టిండు? ఎక్కడది ఆడికి ఆ భూమి అంతా? పోడు భూమి కొట్టినోడు రక్తం అది. వాడు ఎవడైతే ఇప్పుడు భూమిని 100 ఎకరాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో అదంతా కూడా దళిత బహుజన గిరిజనుల యొక్క రక్త మాంసాలు వాళ్ళు అనుభవించేది. వాళ్ళు కొట్టుకున్న భూములు వీళ్ళు లాక్కున్నారు. 10కి పరక్కి ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకున్నారు. ఎక్కడిది వీళ్ళకి భూమి? అసలు ఎవడది ఆ భూమి? ఆడికి ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమి? ఆడి భూమి ఆడి సొంతమా? ఇక్కడ ఉన్నటువంటి భూమి ఖచ్చితంగా దున్నేవాడిదే భూమి అంటారు చూసారా? అలాంటి మళ్ళీ ఒక నినాదం రావాల్సిందే. ఈ రిజర్వేషన్ల మీద పడి ఏడ్చేవాడు ఎవడో కూడా దాన్ని ఏమి కూడా చేయలేడు. మెరిట్ అనేది ఒక అంశం వస్తుంది. చాలా మంది కష్టపడి చాలా మంది చదువుకున్నా కానీ వాళ్ళకు రిజర్వేషన్ ఎదురుగా వాళ్ళకు ఉండడం వల్ల మిస్ అయిపోతున్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ చాతగానోడు చెప్పే మాట అది. చాతగానోడు చెప్పే మాట అది. ఈడబ్ల్యూఎస్ అని ఒకటి తీసుకొచ్చా తెలుసా? జనరల్ వాళ్ళదే, జనరల్లో ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈడబ్ల్యూఎస్ ఉన్నోళ్ళల్లో అసలు లేనోళ్ళు అని పెట్టిండు. మరి లేనోళ్ళల్లో అసలు లేనోడు అని ఎందుకు పెట్టాడు? వీళ్ళు ఇచ్చారు లేనోళ్ళల్లో అసలు లేనోడు అని ఎందుకు పెట్టరు? ఉన్నోళ్ళు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ మీకు తెలుసు కదండి, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఏదైతే ఉన్నతమైన సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళల్లో లేని వాళ్ళని ఎత్తుక్కొచ్చిన వీళ్ళు అసలు లేని వాళ్ళ నుంచి కటికి పేదోళ్ళుగా ఎందుకు? మరి వాళ్ళకు ఒక ప్రత్యేక రిజర్వేషన్ పెట్టమనండి.
ఈడబ్ల్యూఎస్లో లాగా ఒక ఎస్సీలో ఇంకా దారిద్ర్యమైనటువంటి పరిస్థితి, గూడు గుడ్డ నీళ్లు లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇంకా పేదోళ్ళని ఇంకొక రిజర్వేషన్ తెమ్మనండి. అదంతా చేతగాని వెధవలు ఏడుపు. మీరు చూడండి, మొన్న వచ్చినటువంటి గ్రూప్ 2 రిజల్ట్ మీరు ఒక్కసారి బయటకు తీయండి. దాంట్లో ఎంతమంది రెడ్డి, కమ్మ, కాపులు ఉన్నారు చూడండి. ఓసీ సామాజిక వర్గానికి ఎంతమంది ఉన్నారు, ఎస్సీ సామాజిక వర్గం ఎంత ఉన్నారో బహిరంగంగా నేను సవాల్ విసురుతున్నా. తీమనండి మార్కుల్లాగా ఎవరైతే డ్యూటీలు ఎక్కారు వాళ్ళందరి లిస్టు తీయమనండి. ఓసీలు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఎస్సీలు ఎంతమంది ఉన్నారు, ఎస్టీలు ఎంత, ఇప్పుడు తెలిసిపోద్ది. బీసీలు 30% కంటే ఎక్కువ ఉండి ఓసీలు దానికంటే వాళ్ళున్న జనాభా కంటే ఎక్కువ ఉంది. ఎస్సీలు వాళ్ళున్న జనాభా కంటే కూడా చాలా ఎక్కువ పొందుతున్నారు. మీరు అక్కడ వరకు ఎందుకు, మొన్న జరిగినటువంటి తెలంగాణలో గ్రూప్ 2 నోటిఫికేషన్లో ఎవరైతే రిక్రూట్మెంట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళు జనరల్ కేటగిరీ నుంచి, ఓసీ కేటగిరీ నుంచి, ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలు అన్ని చూడండి, వాళ్ళే ఎక్కువ ఉంటారు. నిర్ణయించబడినటువంటి వ్యక్తుల కంటే రిజర్వేషన్లో మీకు ఎక్కువ వాళ్ళు ఎవరూ లేరు. అక్కడ వరకు ఎందుకండి, మీకు ఒకటే చెప్తున్నా, ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఎస్టీ కాన్స్టిట్యున్సీల్లో తప్ప జనరల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎస్సీ క్యాండిడేట్ నుంచోబెట్టిన దాఖలాలు ఏ ప్రధాన పార్టీ నేను చూపించమనండి. ఎక్కడైనా సరే రిజర్వేషన్ కాకోకుండా ఉన్నటువంటి జనరలైజ్డ్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ స్థానాలలో ఏ ప్రధాన పార్టీలు ఒక ఎస్సీని ఎస్టీని లేదా ఒక బీసీ నుంచోబెట్టి, బీసీలు అంటే నార్మల్గా ఎవరో ఒకరు ఉంటారు, ఒక ఎస్సీ ఎస్టీ నుంచోబెట్టి చూపించండి, దానికే దిక్కులేదు. మరి అలాంటప్పుడు ఎస్సీ ఎస్టీ అసలు ప్రాధాన్యతే లేకపోతే ఇంక ఎవరుంటారు దళితుల పక్షాన మాట్లాడడానికి కానీ, గిరిజనుల పక్షాన మాట్లాడడానికి కానీ? రిజర్వేషన్ ఇచ్చిన వాటిలలో నుంచే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళని మరలా ఈ బానిసత్వంలోకి నెట్టేయాలి, వీళ్ళని కాలు కింద చెప్పులాగా అణిచిపెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే. వాడు నిజంగా స్పృహన్నోడైతే, సామాజిక స్పృహన్నోడైతే, వాడు నిజంగా మనిషి అయితే, వాడు కడుపుకు అన్నమే తింటుంటే గడ్డి తినకుండా ఉన్నట్టయితే వాడు ఆ గడ్డి తినే మాటలు మాట్లాడ్డు. ఈరోజు ఎంతమంది 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా ఇప్పటికీ కూలీలే ఉన్నారు. ఎంతమందికి ఓసీలలో లేకపోతే ఎంతమందికి బీసీలలో ఈ పాయకాన పనులు చేసేవాళ్ళు ఉన్నారండి? ఎంతమంది రోడ్లు ఊడ్చే పనులు చేస్తున్నారండి? ఎంతమంది కూలి పనులు చేస్తున్నారండి? ఎంతమంది ఈ రోజుకి కూడా ఈ హోటళ్లలో వీటిలలో లేకపోతే చిన్న చిన్న ఆటలలో వెట్టి చాకరి పనులు చేస్తున్నారండి? ఎవరు చేస్తున్నారు? అగ్రకులాల్లో పేదలకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందా? ఎగ్జాక్ట్లీగా అగ్రకుల పేదలకి న్యాయం జరగాలి. అదే విధంగా పేద వర్గాల్లో ఉన్న ఇంకా కడు పేదలైన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఒక రిజర్వేషన్ అంటూ తీసుకొచ్చి వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. ఆ దమ్ముందా అడగండి. రిజర్వేషన్ హటావు, ఓకే, అసలు రిజర్వేషన్లే వద్దు, భూముల్ని ఆస్తులు అన్నింటినీ జాతీయం చేయండి, అందరికి సమానంగా పంచండి. రిజర్వేషన్ ఎవరు అడుగుతారు? రిజర్వేషన్ అడుగుని నేనే చెప్తూ కొడతప్పుడు మొత్తం పంచమనండి, భూములు అందరికీ సమానం చేయమనండి. కులాలు ఇక కంటిన్యూ చేసుకుంటాడా చేసుకోపోడా కర్మ. ఆస్తులు పంచండి, ఆస్తులు పంచండి, భూములు పంచండి, అందరికీ సమానంగా పంచండి. కులాలు వద్దు, అడిగినోడు నేనే చెప్తూ కొడతా. ఛాలెంజ్ దీనికి ఎవడైనా ఒప్పుకోమనండి. మరి ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఎందుకురా ఎస్సీ ఎస్టీలో వాళ్ళు గంజి తాగుతుంటే ఆ గంజిలో ఉన్న ఉప్పును చూసి వారలేనితనం ఎందుకురా మీ అందరికీ? ఎంత దౌర్భాగ్యులరా మీరు! మీ చేతనైతే దేశాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి సిద్ధపడండి రా. ఈరోజు సింగపూర్ సిటీ ఎంత గొప్పగా డెవలప్ అయిందండి. అది భారతదేశం కంటే కూడా వెనకబడినటువంటి దేశం. ఎక్కడైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్తారు, కులం గోడల మీద ఎటువంటి అభివృద్ధిని సాధించలేము. ఈ వెధవలందరూ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం కులం గోడలు ఎత్తుకుంటారు. అరే కులం గోడలు ఎత్తుకుంటే అభివృద్ధి సాధించలేవురా బాబు. నువ్వు ఉపయోగపడతావేమో, నువ్వు బాగుపడతావేమో. ఒక్కడు బాగుపడటం వల్ల దాదాపుగా 100 మంది 1000 మంది ఇది అణగారిన వారుగా తీర్చిదిద్దు. దయచేసి కుల వ్యవస్థ అనేది భయంకరమైనటువంటి భూతం. ఈ కుల వ్యవస్థ పోయేంత వరకు కూడా రిజర్వేషన్ కొనసాగాల్సిందే. కుల వ్యవస్థ పోతుందా ఈ దేశంలో? ఎట్టి పరిస్థితుల్లో పోదు. పెంచి పోషిస్తున్నారు కదా ఇప్పుడు వచ్చినటువంటి బీజేపీ వాళ్ళు. గడప లోపలే కులం అంట, గడప దాటితే హిందువులు అంట. అసలు కులం ఎందుకు హిందువులకి? అందరం హిందువులంతా బంధువులే కదా, మరి బంధువులలో ఎందుకు కులాలు ఉంటాయి? నిజంగా ఇది చాలా భయంకరమైనటువంటి స్లోగన్. ఇది నిజంగా మనుషుల్ని వాళ్ళ వివేచన జ్ఞానాన్ని కోల్పోయి ఒక అంటే వాళ్ళని ఒక లేదు మతోన్మాదాన్ని వాళ్ళ బుర్రలోకి చొప్పించడం దీన్ని. సో కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మతోన్మాదుల నుంచి ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీ వాయిస్ వినిపించాల్సింది. ఈ రిజర్వేషన్లు అందించే క్రమంలో అంబేద్కర్ గారు అయితే మాత్రం 10 ఏళ్ల నిబంధనను పెట్టారు. కానీ ఆ నిబంధన రాజకీయ పార్టీలు చేసుకుంటూ వాళ్ళ స్వప్రయోజనాల కోసం రిజర్వేషన్లు కంటిన్యూ చేస్తున్నారు. రిజర్వేషన్
రిజర్వేషన్ల ఫలాలు ఎప్పుడో పూర్తయినాయని కొంతమంది వాదిస్తున్న వారికి ఏం చెప్తారు? రిజర్వేషన్ ఫలాలు పూర్తయినాయండి. మరి ఎందుకని దళితుడు దళితుడుగానే ఉండు, ఎందుకని కూలోడు కూలోడుగానే ఉండు, ఎందుకని పేదోడు పేదవాడుగానే చచ్చిపోతుండు, ఎందుకని ఒక వ్యక్తి తాను స్వచ్ఛందమైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి ఒక వైద్యాన్ని ఎందుకు చేయించుకోలేకపోతుండు, ఎందుకని ఒక సాధారణ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వలేకపోతుండు, ఎందుకని ఒక కింది స్థాయి వ్యక్తి పెద్ద పెద్ద యూనివర్సిటీలో ఎందుకు చదువుకోలేకపోతుండ్రు, ఎందుకని ఇప్పటికీ కూడా దారిద్ర్య రేఖకు దిగుని ఎవరు ఎందుకు ఎస్సీ ఎస్టీలు బ్రతుకుతున్నారు. ఇప్పటికీ కుల వ్యవస్థ రిజర్వేషన్ నడుస్తున్న కుల వ్యవస్థ వద్దు, రిజర్వేషన్ ఫలాలు ఇప్పటికీ అందుతుంటే ఒక్కసారి మీరు అర్బన్ రూరల్ ఏరియాస్లోకి వెళ్ళండి. ఒక్క దళిత కుటుంబానికి కానీ ఒక బీసీ కుటుంబానికి కానీ 2 ఎకరాల కంటే లోబే 2 ఎకరం కూడా ఉండని పరిస్థితులు అవి కూడా ఈ పోరంబోకు భూములు పట్టా భూములు పట్టా భూములు ఉండవు, ఈ పోరంబోకు భూములు ఇనాం భూములే ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఎవరికి ఉందండి? ఎకరం కూడా ఉండదండి బాబు. మరి ఎందుకు వీళ్ళకి ఎకరం కూడా భూమి లేదు? మరి చాలా సంవత్సరాలు అవుతుంది కదా. ఈ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఎన్నో సంవత్సరాలుగా మరి వస్తున్నటువంటి ఈ భారతదేశంలో ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ ఫలాలు అనుభవిస్తున్నటువంటి మరి అందరికీ ఎందుకని ఇంకా కూలోడు కొడుకు కూలోడైతుండు, ఎందుకని ఒక సరైనటువంటి ఒక ఉన్నత స్థాయి విద్యావంతుడిగా చదువుకోవడానికి డబ్బులు లేక వెనుక తిరుగుతున్నారు, ఎందుకని ఇప్పటికీ కూడా గ్రామ స్థాయిలో 7,000 రూపాయలకి ఇప్పటికీ కూడా మా సత్తుపల్లిలో మా ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఇప్పటికీ కూడా 8,000 రూపాయలకి మా ఇంటి పక్కనే ఉంటారు మా ఫ్రెండ్ బైగాని శివయ్య అని మా ఫ్రెండ్, వాళ్ళ అక్క ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ 7,000 రూపాయలకి ఒక గౌడ కులస్తురాలు 7,000 రూపాయలకి ఇప్పటికీ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఈ పచారీ షాపులో పొట్లాలు కట్టనుకుంటుంది. ఎందుకు మరి ఉన్నారు చెప్పండి? ఎందుకు మరి రాజ్యాంగం వచ్చింది, ప్రతిఫలాలు రాజ్యాంగం స్వతంత్ర భారతదేశంలో మరి రిజర్వేషన్ అనుభవిస్తున్న రిజర్వేషన్ల మీద పడి ఏడ్చే వెధవలందరూ కూడా చేతగాని వాళ్ళు. రిజర్వేషన్ వ్యవస్థ మీద పడి ఏడ్చేవాడు ఫస్ట్ వాడిని ఆత్మవిమర్శన చేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ రిజర్వేషన్ ఫలాల గురించి పూర్తి జ్ఞానంతో ఎవడైతే మాట్లాడతారో దాన్ని మాత్రమే బేరీజ్ వేయండి. అలాంటి జ్ఞానం ఉన్నాడు ఎవడో కూడా రిజర్వేషన్ మీద మాట్లాడారు. మీరన్న మాటల ప్రకారం ఈడబ్ల్యూఎస్ తర్వాత అసలు రిజర్వేషన్ల రద్దు చర్చ అనవసరం. ఏదైతే ఉన్నత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళల్లో పేదవాళ్ళని వెతికి మరి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చినటువంటి వీళ్ళు మరి ఎందుకని పేదలలో మరి కడు పేదలు ఉన్న వాళ్ళకి ఎందుకు మరి రిజర్వేషన్ వాళ్ళని కూడా ఎతికి రిజర్వేషన్ కల్పించట్లేదు? ఏంటంటే ఇక్కడ బ్రతకలేక ఈ పాటలు అంటారు చూసారా, అవన్నీ వీళ్ళే. సో ఈ కుల మతోన్మాదులు చేసేటటువంటి కుట్ర రాజకీయాలు ఇవన్నీ కూడా వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టడానికి, వ్యవస్థల మధ్య చిచ్చు పెట్టడానికి, తర్వాత కులాల మధ్య చిచ్చు పెట్టడానికి, మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఇప్పుడున్నటువంటి కాలంలో ఉన్నటువంటి కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోకి ఒక మతోన్మాదాన్ని ఇంజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడున్నటువంటి బీజేపీ నాయకులు. సో కాబట్టి దయచేసి నాట్ ఓన్లీ బీజేపీ నాయకులు ఇంకా కొన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నారు. వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం వీళ్ళని బలి పశువులను చేస్తున్నారు. సో కాబట్టి వీళ్ళకి ఆ విషయం తెలీదు. వీళ్ళకి ఆ విషయం తెలియాలంటే సరైన జ్ఞానం ఉంటే కదా, సరైన చదువు ఉంటేనే కదా. సో చదువు లేని వాళ్ళే వాళ్ళ టార్గెట్. అందుకని అందరూ వీళ్ళే ఉంటారు, వాళ్ళ దగ్గర అందరూ కూడా వీళ్ళే ఉంటారు. సో కాబట్టి దయచేసి జ్ఞానాన్ని పెంచుకోండి, సమయాన్ని పెంపొందించుకోండి, సృజనాత్మకతను పెంపొందించుకోండి. అసలు సమాజంలో ఏం జరుగుతుంది, రిజర్వేషన్ అంటే ఏంటి, దళిత సామాజిక వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క జీవన శైలి ఏంటి, వాళ్ళ వార్షిక ఆదాయం ఏంటి, వాళ్ళ విద్యా బుద్ధులు ఏంటి, కనీసం పౌష్టికాహార లోపంతో ఎంతోమంది పిల్లలు చనిపోతుంటారు. మరి ఇవన్నీ తెలీదా? బుద్ధి లేని వాళ్ళకి ఇవన్నీ తెలుసుకున్న తర్వాత రిజర్వేషన్ల మీద మాట్లాడమని. ఎవడన్నా రిజర్వేషన్ మీద మాట్లాడాల్సిన దమ్మున్నోడు ఎవడన్నా ఉంటే బహిరంగ సవాలు ఇస్తున్నా నా ఎదురుకు వచ్చి నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేయమనండి. లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే రిజర్వేషన్లు పొందుతున్నారో వాళ్ళు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉంటున్నారు, కానీ అసలైన వాళ్లకు ఆ యొక్క సామాజిక వర్గంలో అందట్లేదు. వాళ్ళ కొడుకులు ఒక తరమే ఎదుర్కొంటూ పోతుంది, మిగతా వాళ్ళు ఆ సామాజిక వర్గం ఉన్న వాళ్ళు మిస్ అయిపోతున్నారు అన్న చర్చ ఉంది. నిజంగా క్రిమిలేయర్ ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందా? క్రిమిలేయర్ అమలు చేయాల్సింది. నేను నిజంగా ఒక మానవత్వం కలిగిన వ్యక్తిని అయితే ఖచ్చితంగా ఈ మాట నేను ఒప్పుకోవాల్సిందే. క్రిమిలేయర్ ఉండాల్సింది. ఎక్కడ ఉండాలి అది కూడా చెప్తాను వినండి. ఒక గ్రూప్ 2 పై స్థాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే క్రిమిలేయర్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు కోర్టులో ఒక జాబ్ ఉంది,
ఒక సూపరింటెండెంట్ ఉంది. అక్కడికి ఎందుకండి, రాజేంద్ర అని నా స్నేహితుడు ఉస్మానియా యూనివర్సిటీలో నాతో పాటే చదువుకున్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు హైకోర్టులో ఎగ్జామినర్గా చేస్తాడు. ఈ రాజేంద్ర అనే వ్యక్తికి జీతం ఎంతో మీకు తెలుసా? 40,000 రూపాయల జీతం, 2 పిల్లలు, తన భార్య. ఈ మహానగరంలో తను ఉండే ఇల్లు 12,000 రూపాయలు రెంటు, 40,000 రూపాయల జీతం, ఫీజు కూడా కట్టలేదు, 40,000 రూపాయలు పేరుకే గవర్నమెంట్ ఉద్యోగం, 40,000 రూపాయల జీతం అండి, 12,000 రూపాయలు ఇంటి రెంట్. ఓకేనా? దాంట్లో తర్వాత వీళ్ళకి 2 చిన్నపిల్లలు, రోగాలేంటి, రొస్టులు ఏంటి, తిండి ఏంటి, బట్ట ఏంటి, గూడేంటి, విద్య ఏంటి. తర్వాత మీకు ఒక విషయం తెలుసా, ఆయన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు నెల మొత్తం సంపాదించిన డబ్బుల్లో అతను బండి ఈఎంఐ కట్టుకోవాలి 5,000, ఇంటి రెంట్ కట్టుకోవాలి 12,000, అంటే 20,000 రూపాయలు. ఇప్పుడు బండి ఈఎంఐ 5,000 అండి, ఆయన ఒక పల్సర్ బండి కొనుక్కుంటే 5,000, ఆయన తినడానికి ఉండడానికి ఒక 12,000, రెంట్ 12,000, మళ్ళీ అది చాలా తక్కువగా 12,000 రూపాయలు రెంటు, ఈఎంఐ ఒక 5,000, అంటే 17,000, 40,000 రూపాయలలో 17,000 రూపాయలు పోతే ఏది ఓన్లీ రెంట్లకే పోతే దాంట్లో 23,000లో తను ఏం తినాలి, తన పిల్లలకి ఏం చదివించాలి, తన పిల్లలకి ఏం మంచి బట్టలు కొనివ్వగలుగుతాడు, తన పిల్లలకి ఏం చేయగలుగుతారు. మరి అలాంటి వాడికి క్రిమిలేయర్ కావాలా? అలాంటి వాడిని క్రిమిలేయర్ కిందకి తీసుకొస్తే వాడి పిల్లల భవిష్యత్తుని వీళ్ళే ఖచ్చితంగా పాడు చేసిన వాళ్ళు అవుతారు. క్రిమిలేయర్ పెట్టాలి, ఎవరికి పెట్టాలి? గ్రూప్ 2 పై స్థాయి ఆఫీసర్లందరికీ కూడా క్రిమిలేయర్ పెట్టండి, ఐ అగ్రి విత్ యూ. అంతే తప్ప ఏదో చోటా మోటా అక్కడ వరకు ఎందుకండి. కోర్టులో సబార్డినేట్ ఉంటుంది, 10th ఫెయిల్ అయిన వాళ్ళకి కోర్టులో సబార్డినేట్ జాబులు ఇస్తారు, ఆయనకి ఎంత ఉంటుందంటే 23,000 రూపాయల జీతం ఉంటుంది. అతని మీద క్రిమిలేయర్ పెడితే ఆయన్ని మనం ఉద్యోగం ఇచ్చి నడ్డి విరిచినట్టే కదా. ఆడేకప్పుడు ఏం చేస్తారు, ఆ ఉద్యోగాన్ని వదిలిపెట్టి బయటకు పారిపోవాలి. ఆడికి ఉద్యోగం ఇచ్చి నడ్డి విరిచినట్టే కదా. 23,000 రూపాయలతో వాడి పిల్లల్ని ఏం భవిష్యత్తులో కాపాడుకుంటాడు. మళ్ళీ ఆడు ఉద్యోగస్తులు అంటే వాడికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఉండదు. ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎంతోమంది ఇప్పటికీ పోలీస్ ఎస్ఐలు, నేను చెప్తున్నా ఆన్ రికార్డ్, చాలామంది పోలీస్ ఆఫీస్ 2019 బ్యాచ్లో నా స్నేహితులు దాదాపుగా 30 మంది ఉన్నారు. ఇప్పటికీ చూపిస్తా, సుబ్బు ఒక 10,000 ఉంటే అడ్జస్ట్ అయ్యవా, నెక్స్ట్ మంత్ మీకు ఇస్తా, సుబ్బు ఒక 5,000 ఉంటే అడ్జస్ట్ అయ్యి, మీకు స్టిల్ అండి. ఇప్పుడు మనం అసందర్భోచితంగా అన్నాం కదా, మనం వాళ్ళ ప్రైవసీని దెబ్బతీవను, కానీ వాళ్ళు పెట్టిన మెసేజ్ని చూపిస్తా. చూడండి, ఇక్కడ అతని పేరొద్దు, ఇతను ఒక పోలీస్ కానిస్టేబుల్. చూడండి డార్లింగ్, ఒక 5K ఉంటే కావాలి, ఫస్ట్కి ఇస్తా అంటే ఇతను ఒక పోలీస్ కానిస్టేబుల్. ఇగోండి ఒక పోలీస్ కానిస్టేబుల్ ఫోటో హైడ్ చేసి, నేను ఏమంటానంటే ఫస్ట్కి ఇస్తా అంటే ఫస్ట్కి శాలరీ పడుతుంది అంటే, అలాంటి దేనమైన పరిస్థితిలో ఉన్నోళ్ళు ఉన్నారు, వాళ్ళ జోలికి పోవద్దు. నేను దయచేసి అదే అంటున్నా, గ్రూప్ 2 పై స్థాయి వాళ్ళకి క్రిమిలేయర్ని అప్లై చేయండి, ఐఎమ్ అగ్రి విత్ యూ. అంతే తప్ప చిన్న సన్నకారు రైతుల మీద నడ్డి విరిచినట్టుగా, అదేవిధంగా చిన్న ఉద్యోగస్తుల మీద ఇలాంటి క్రిమిలేయర్ ఇస్తే ఉద్యోగం ఇచ్చి నడ్డి విరిచినట్టే కదా. సో కాబట్టి దయచేసి ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి అందరికీ ఆమోదయోగ్యంగా నడిచే ప్రభుత్వం, ఇలాంటి అన్నీ చూసి ప్రజల కొరకు ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజాస్వామ్య పరిపాలన ప్రజల కోసం చేయాలని చెప్పి నా విజ్ఞప్తి.